న్యూస్ పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడ పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి స్నేహం ఉంది. పెహల్గామ్ దాడికి ముందు జ్యోతి పలుమార్లు పాక్లో పర్యటించింది. అక్కడి నుంచి చైనాకు వెళ్లినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని డానిష్తో జ్యోతి టచ్లో ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని అయితే అధికారులు విచారణ చేస్తున్నారు. అసలు అధికారులు ఇప్పటి వరకు చేసిన విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అప్పుడు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, పాకిస్తాన్ గూఢచర్యం కేసులు అంటే భారత్కు సంబంధించిన సున్నితమైన ఆర్మీ కానీ భారత్కు సంబంధించిన అనేక సున్నితమైన అంశాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కూడా నిఘా విభాగాలు జ్యోతి మల్హోత్రాకు సంబంధించి విస్తుపోయే నిజాలని కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2018లో జో యూట్యూబ్ ఛానల్లో ట్రావెల్ విత్ జో అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇటు ప్రపంచ దేశాలతో పాటు ఇటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, భారతదేశం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మొత్తం ఆహార అలవాట్లు కానీ సంస్కృతి వీటన్నిటిపై కూడా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా ఇటు పాకిస్తాన్లో కూడా పర్యటించింది 2023లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు ఐఎస్ఐకి సంబంధించిన నిఘా విభాగాలకు సంబంధించిన అధికారులతో కూడా సంబంధాలు పెట్టుకుంది. ఆ సంబంధాలు కాస్త శారీరక సంబంధాలకు దారితీస్తున్న నేపథ్యంలో వారు ట్రాప్ చేసి జ్యోతి మల్హోత్రాని ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. దాని ద్వారా ఇక్కడ భారతదేశానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఇటు అంటే భారత్కు సంబంధించిన సైనిక స్థావరాలు కానీ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలన్నీ కూడా ఇటు వాట్సాప్ ద్వారా మరోవైపు మెసేజెస్ ద్వారా కూడా పంపించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఐఎస్ఐకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ చీఫ్తో కూడా అక్కడ ప్రధానంగా డైలీ కాంటాక్ట్లో ఉన్న డానిష్ అనే వ్యక్తితో కాంటాక్ట్లో ఉన్నారు. దాని తర్వాత పాకిస్తాన్లో పలుమార్లు వెళ్ళి అతనితో మాట్లాడడం కానీ ఇక్కడ భారత్కు సంబంధించిన విషయాలను చేరవేయడం కానీ ఇదంతా చేశారు. తర్వాత మళ్ళీ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా కాంటాక్ట్లోనే ఉంటూ ఉన్నారు. తర్వాత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో కూడా ఢిల్లీ పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కూడా అలీ హన్సన్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసి అతనికి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా జ్యోతి మల్హోత్రాకు వివరించడం, జ్యోతి మల్హోత్రా ఇక్కడ ఇండియాకు సంబంధించిన వివరాలన్నీ కూడా తను ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ వీడియోలు తీశారు, ఎక్కడెక్కడ ఆధారాలు సంపాదించారు, ఆధారాన్ని కూడా అతను చేరవేయడం, ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారం అంతా కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి చేరవేయడం ప్రారంభించింది. ఇక రీసెంట్గా ఏదైతే పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా అంతకుముందు వరకు కూడా ఇటు ఇఫ్తార్ విందులో ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో తను వెళ్ళింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎవరైతే పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎంబసీ దగ్గర దాడి జరిగిన మరుసటి రోజు ఉదయం సమయంలో కేక్ తీసుకుని లోపలికి వెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కూడా తెలుస్తోంది. అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గ్రూప్ ఫోటోలో ఉన్న వ్యక్తి మరోవైపు ఆ రోజు ఉదయం సమయంలో అందరూ కూడా పాకిస్తాన్ జాతీయులందరూ కూడా భారత్ను విడిచి వెళ్ళిపోవాలంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు ఉదయం అలీ హన్సన్ అనే వ్యక్తి ఈ కేక్ తీసుకుని పాకిస్తాన్ ఎంబసీలకు వెళుతున్న విజువల్స్ ఆ రోజు మీడియా అంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ అతను అలీ హన్సన్కు అలాగే జ్యోతి మల్హోత్రాకు సత్సంబంధాలు ఉన్నాయి. డానిష్ వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ భారత్పై ఉగ్రదాడులు ఎక్కడెక్కడ నిర్వహించాలనేది కూడా రెక్కి నిర్వహించి ఎప్పటికప్పుడు జ్యోతి మల్హోత్రా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు 3 నెలల క్రితం ఏప్రిల్ 22న పెహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో కాల్పుల ఘటన జరిగింది. ఉగ్రవాదులు కాల్పుల ఘటన
కాల్పులకు దిగారు. దానికన్నా ఎగ్జాక్ట్ 3 నెలల ముందర జనవరిలో ఇటు పెహల్గాం అలాగే బైసరన్ వ్యాలీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యటించి అక్కడ వీడియోస్ తీసి ఆ వీడియోస్ అన్ని కూడా పాకిస్తాన్ నిఘా విభాగాలకు అంటే ఇంటెలిజెన్స్కు సంబంధించిన విభాగాలకు చేరవేసినట్టు తెలుస్తుంది. దాని ద్వారా ఎవరు తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి జస్ట్ 1 వీక్ ముందు అంటే ఏప్రిల్ 22 దాడి జరిగితే ఏప్రిల్ 15న వారం రోజుల ముందు ఉగ్రవాదులు రెక్కి నిర్వహించి ఏదైతే సైనిక దుస్తుల్లో వచ్చి అదే ప్రాంతాలు పెహల్గాం నుంచి ఆ ట్రెక్కింగ్ ప్రాంతం ఏదైతే కొండ ప్రాంతం పైకి వెళ్ళడానికి 6.5 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా కాలినడకన వెళ్ళి మొత్తం అక్కడంతా రెక్కి నిర్వహించి వారు ఫైనల్గా 22వ తేదీన దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అంటే అటు పెహల్గాం ప్రాంతంలో మూడు చోట్ల రెక్కి నిర్వహించారు. భద్రత ఎక్కడ తక్కువ ఉంటుందనేది కూడా ముందస్తుగా వారు గుర్తించారు. అంటే ముందు జ్యోతి మల్హోత్రా నుంచి సమాచారం సేకరించినట్లుగా ఆ తర్వాత మళ్ళీ వీరు కూడా కొంత రెక్కి నిర్వహించి ఈ దాడి చేసినట్టుగా కూడా భారత నిఘా విభాగాల వద్ద సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రతి ఒక్కటి కూడా జ్యోతి మల్హోత్రా నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. జ్యోతి మల్హోత్రాతో ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని జ్యోతి మల్హోత్రా ఈ రాష్ట్రాలు పర్యటన సందర్భం కానీ ఇతర దేశాలు పర్యటించిన సందర్భంలో కానీ ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు అనే అంశాలను క్షుణ్ణంగా లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా పూరి జగన్నాథ్ ఆలయాన్ని కూడా దర్శించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది జ్యోతి మల్హోత్రా. అక్కడ మరొక యూట్యూబర్ ప్రియాంక సేనాపతి అనే ఆమెతో కూడా తనతో కూడా యూట్యూబర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. యూట్యూబర్ మహిళా యూట్యూబర్తో కూడా అనేది కూడా ప్రధానంగా అక్కడ ఒడిశా పోలీసులకు హర్యానా పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రియాంక సేనాపతిని కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా తన నుంచి కూడా కొంత కీలక సమాచారం సేకరించారు. అంటే తనకు అలాగే జ్యోతి మల్హోత్రాకు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే, యూట్యూబర్ కాబట్టి ఒక ఫ్రెండ్గానే తను నాకు తెలుసు, ఇదంతా కూడా పాకిస్తాన్లో లింకులు ఉన్నాయి, గూఢచర్యకు సంబంధించిన ఎటువంటి సంబంధాలు లేవంటూ కూడా తను తెలియజేసే నేపథ్యంలో ఏదైతే మొత్తం ఎక్కడ కూడా పూరి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, విచారణకు సహకరించాలంటూ కూడా ఒడిశా పోలీసులు వారి తండ్రి కూడా తెలియజేశారు. దానిలో భాగంగా ఇటు ప్రియాంక అనే ఒక యూట్యూబర్ను కూడా విచారిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వీడియోస్ గత కొంతకాలంగా వారు ఎక్కడెక్కడ పర్యటించారు, ఎక్కడెక్కడ వీడియోస్ ఉన్నాయి, ఏమైనా సున్నితమైన వీడియోలు ఏమైనా ఉన్నాయా, భారతదేశానికి సంబంధించిన కొన్ని స్థావరాలకు సంబంధించి కానీ కీలక సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించే విధంగా ఏమైనా ఉన్నాయా, సమాచారం ఇచ్చే విధంగా అనేది కూడా మొత్తం అందరికీ సంబంధించిన వీడియోలకు సంబంధించి కూడా ప్రధానంగా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే దాన్ని బంద్ చేశారు. ఏదైతే జ్యోతి మల్హోత్రా ఏదైతే వినియోగించిన సోషల్ మీడియా ఏదైతుందో మొత్తం కూడా అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్న నేపథ్యంలో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ అంతా కూడా మొత్తం అంతా కూడా భారతదేశానికి సంబంధించిన కీలక సమాచారం అంతా పాకిస్తాన్కి చేరవేసినట్లు కానీ దానిలో కనిపిస్తుంది. మరోవైపు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మైరామ్ నవాజ్తో కూడా ఒక ఫంక్షన్లో పాకిస్తాన్లో కలిసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరియం నవాజ్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుత ప్రధానమంత్రి అన్న కుమార్తె, తనతో కూడా కలిశారు. మరికొంతమంది ప్రభుత్వ పెద్దలందరితో కూడా సత్సంబంధాలు కలిగి అందరితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ భారతదేశం యొక్క కీలక సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా తన వీడియోస్ ద్వారా మరోవైపు డైరెక్ట్గా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మరోవైపు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళి వారందరినీ కలిసి ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని వారు చేరవేస్తూ ఉన్నారు. మరోవైపు రీసెంట్గా బ్యాంకాక్లో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఎవరైతే ఉన్నారో ఐఎస్ఐకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఒక అధికారితో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఒక వారం పాటు బ్యాంకాక్లో కూడా తిరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా హర్యానా పోలీసులు అలాగే భారత నిఘా విభాగాల వద్ద ప్రధానంగా ఈ సమాచారం అంతా కూడా సేకరించారు. ఎవరైతే గతంలో కూడా ఏదైతే మరియం నవాజ్ మాజీ ప్రధానమంత్రి కుమార్తెతో కలవాల్సిన అవసరం ఏముంది అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అంటే అందరితో కూడా హై లెవెల్ నాయకులతోనూ అధికారులతోనూ అందరితో కూడా కీలక నేతలతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారందరితో కూడా కలుస్తూ నిఘా విభాగాలకు అక్కడ ఉన్న నిఘా విభాగాలకు ఇక్కడ ఉన్న సమాచారం అంతా కూడా చేరవేస్తోంది. మరోవైపు 2023లో ఇటు భారత్లోని ఇటు హైదరాబాద్లో కూడా ప్రధానంగా జ్యోతి మల్హోత్రా పర్యటించారు. వందే భారత్ ట్రైన్ సంబంధించి ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సమయంలో కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ నుంచి హోల్సీ కానీ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అక్కడ కూడా రెక్కీ నిర్వహించి కొంత తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ హోల్ సిటీ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల సమాచారాన్ని కూడా పాకిస్తాన్కు చేరవేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అటు జ్యోతి మల్హోత్రాతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. వారందరి నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నారు. వారితో పాటు ఇటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ అనే వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా అదుపులో తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో, మరోవైపు అస్సాం, ఒడిశా పరిసర ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లో కూడా
ఈ ఐఎస్ఐ సానుభూతి పరులు కానీ ఇటు ఉగ్రవాదం పట్ల ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులందరూ కూడా ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వారందరూ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన డేటా అంతా కూడా కాల్ డేటా కానీ ట్రావెలింగ్ హిస్టరీ అంతా కూడా బయటకు తీసి వారందరూ విచారిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. మరోవైపు స్థానికంగా ఉన్న పోలీసు విభాగం కూడా ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదుల అనుచరులకు సంబంధించి వారికి సహకరించిన వారికి సంబంధించి ఎప్పటికప్పుడు డేటా సేకరిస్తున్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన అరెస్టు తర్వాత ప్రజెంట్ 5 రోజుల కస్టడీ అయితే కొనసాగుతుంది. జ్యోతి మల్హోత్రాకు సంబంధించి జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన అరెస్టు తర్వాత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో అనేక విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెహల్గాం దాడికి ముందు ఇక్కడ జనవరిలో రెక్కి నిర్వహించి 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన దాడికి పాల్పడడానికి కూడా జ్యోతి మల్హోత్రా హస్తం ఉంది అనేది కూడా ప్రధానంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా దాడికి సంబంధించి కేంద్ర విభాగాల వద్ద సమాచారం ఉంది. ఆ సమయంలో కూడా తను అక్కడ పర్యటించింది, అక్కడ రెక్కి నిర్వహించి సమాచారం ఇచ్చింది అనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రా నుంచి పలు కీలక విషయాలను రాబట్టే పనులు అయితే నిఘా విభాగాలు ఉన్నాయని చెప్పాలి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.